Hi Harshit Hello. garu. Hi Hi, Sneha. hi, How hi. are you? I'm good. How are you? I'm doing good. ఎలా ఉన్నారు ఇద్దరు? ఆల్ గుడ్. మీరేంటి ఇండియా నుండి కూడా అసలు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేస్తున్నారు? మరి మీరు కలవాలి కదా, లైవ్ గా కలిస్తే మనం కూడా తెల్లపోరి పాటకి వైబ్ అయ్యే వాళ్ళమే. ఇప్పుడు విసిరి మీరు మెసేజ్ అయితే. ఆ, చూసా. కాదు, ఎవరన్నా హీరోయిన్లని అమ్మాయిలని ఇట్లా పువ్వులతో నేచర్ తో కంపేర్ చేస్తారు. మీరు ఆ, ఎందుకండి బల్లీలు, ఫ్లష్లు, పందిలు ఏంటేంటో ఉంది మీ పాట. మీరు ఇట్లాంటి క్వశ్చన్ అడగాలని చెప్పి అట్లా చేసినాం మేము. ఒకసారి కొత్తగా పాడరా, ఉండాలి. మీరు ఒక 2 lines పాడరా. నేను వాడాలా మీకోసమా? ఉమ్, ఉమ్. స్నేహ స్నేహ గారి కోసం పాడండి. లేదు, మేము కోసం సినిమాలో వాడిన కాబట్టి ఈ పాట ఇప్పుడు మీకు డెడికేట్ చేస్తాం. పాడండి పాడండి. తెల్ల పోరి నా తెల్ల పోరి బల్లి కంటే తెల్లగుంటది. తెల్ల పొరి నా తెల్ల పొరి బల్లి కంటే తెల్లగుంటది. మెత్త మెత్త బుగ్గలు పంది పిల్ల పెదవులు గింత కన్న క్యూట్ పిల్ల యాడ ఉంటది. బ్రష్ చేస్తున్నా ఫ్లష్ చేస్తున్నా గా పిల్ల మొక్కమే తిరుగుతుంటది. నేనేదో మంచి మెలోడీస్ పాటతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. పొద్దు పొద్దు కింద కామెంట్స్ లో చెప్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇదే పాట పాడుతున్నారంట రోజు. అదే చూస్తున్నా నేను రీల్స్ క్రేజీగా. యాక్చువల్లీ చాలా క్యాచీగా ఉంది. యా, లిరిక్స్ ఎవరు రాశారండి ఇంత క్రియేటివ్ మా లిరిక్స్? మ్యూజిక్ డైరెక్టర్ రాసిండు, ఆయనే పాడిండు, అన్ని ఆయనే. వెరీ నైస్. వెరీ క్రియేటివ్ పర్సన్. వెరీ క్రియేటివ్ పర్సన్. అదే మీ ట్రైలర్ చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వన్ సైడ్ లవ్ స్టోరీ, మ్యూజిక్ చాలా బాగుంది. ట్రైలర్ లో మ్యూజిక్ కూడా మూవీ డెఫినెట్లీ ఇంటెన్స్ అండ్ చాలా ఒక యునీక్ ఎక్స్పీరియన్స్ ఉంటది మీకైతే. నిన్న మాకు ప్రీమియర్స్ అయినాయి ఇక్కడ ప్రసాద్స్ లా. అసలు ద హోల్ థియేటర్ స్టూడ్ అప్ ఆఫ్టర్ ద ఫిలిం అండ్ క్లాప్డ్ ఫర్ ద ఫిలిం. అసలు మేము అసలు అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినాము ఆ రెస్పాన్స్, కానీ అసలు అంత విధంగా అంత ఎమోషనల్ అయిపోయి వచ్చి నన్ను హక్ చేసుకుంటున్నారు. అండ్ ఐ కెన్ సీ ఇన్ దర్ ఐస్ దట్ ఏదో ఒక మంచి సినిమా చూసిన తర్వాత ఒక ఫీల్ ఉంటుంది చూడు, అది కనిపించింది, గ్లో వచ్చింది వాళ్ళందరికి. సో యా, మంచి మంచి రెస్పాన్స్. అండ్ ఇంటర్వెల్ కి క్లైమాక్స్ కి రెండిటికి అసలు వాళ్ళ ఆ షాక్ వాల్యూ మేము అనుకున్నట్టే వర్కౌట్ అయింది. ఏదో చాలా పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది అంటున్నారు ఇంటర్వెల్ లో. యా, కొంచెం కొంచెం రివీల్ చేయొచ్చు కదా. రివీల్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అవుతుంది. అంటే ఎలాంటి ట్విస్ట్? హారరా, సస్పెన్సా, మీ సైకలాజికల్? మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అది మీ కళ్ళ ముందే ఉంటది, కానీ మీరు గెస్ చేయలేరు. యా, వెయిటింగ్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద మూవీ రేపు. ఎస్. రేపు యాక్చువల్లీ ఇక్కడ ఈవినింగ్ షోస్ పడుతున్నాయి. రేపే రిలీజ్, కానీ రేపు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. దెన్ 20th యాక్చువల్ రిలీజ్. సో జూన్ 20th. సో రేపు పెయిడ్ ప్రీమియర్స్. అండ్ యుఎస్ లా నాకు తెలిసి నాకు తెలిసి ఈ రోజు 18th. స్టార్ట్ అయింది. యా, 18th వాళ్ళకైతే వాళ్ళు ముందు చూస్తారు ఆబ్వియస్లీ. స్నేహ గారు, యూఆర్ సో Hi. ప్రిటీ అండ్ యూ లుక్ సో Thank you. స్వీట్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో వర్క్ చేయడం? I experienced chala special, chala close to my heart. So we have been shooting this for means I have been shooting this film for 2 years. So it's a very big journey, and we are really looking forward for the audience response for the film. నైస్. ఈ స్టోరీ ఎలా వచ్చిందండి మీ దగ్గరకు అసలు, హర్షిత్ గారు ఇంకా స్నేహ గారు? లైక్ నేను ఇట్లనే డైరెక్టర్ అప్రోచ్ అయ్యిండు, దెన్ స్టోరీ విన్నాం. స్టోరీ రంగానే ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటికీ ఎక్సైట్ చేస్తుంది. అసలు ఈ స్టోరీ ఆల్మోస్ట్ 3 years అయింది నేను విని, కానీ ఇప్పటికీ ఐ ఫీల్ సో ఎక్సైటెడ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిలిం కాల్డ్ దివానా. అండ్ ఎవ్రీ డే లేచి దివానా ఒక సినిమా ఇస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐ థింక్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. అది ఎందుకనేది మీరు సినిమా వస్తే అర్థమవుతుంది. వెరీ నైస్, వెరీ నైస్. మీకు ఏమైనా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి? దిస్ ఇస్ ఆల్ అబౌట్ వన్ సైడ్ లవ్ అని చూసాము ట్రైలర్ లో. అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీ సైడ్ నుంచి? వన్ లేదు, సైడ్ అసలు లైఫ్ లో అసలు లవ్ అనేది లేదు. సో నా మిమ్మల్ని ఎవరన్నా వన్ సైడెడ్ గా మిమ్మల్ని లవ్ చేశారా? ఏమో మరి వాళ్ళు వన్ సైడ్ వేసి చెప్పలేదు నాకు, ఇంకా చెప్పలేదు. ఓకే, చెప్పలేదు. మిమ్మల్ని ఎవరైనా చేశారా? అన్ని చెప్పుకోకూడదండి. మరి మేమే మీరు చెప్పచ్చు, మీరు సెలబ్రిటీలు కాబట్టి మాకు తెలుసుకోవాలని ఇప్పుడు ఉంటుంది. మీరు మా లవ్ celebrity స్టోరీ కదా. చెప్తే ఆరెక్టర్.
నైస్. అసలు వాట్ ఇస్ దివానా? దివానా అంటే ఏంటండి అసలు? Madness. దివానా అంటే అంతే, జస్ట్ ఒక ఒక అబ్బాయి ఫుల్లీ ఇమర్స్డ్ ఇన్ లవ్, అసలు ఎంత దూరం వెళ్తాడు ఒక అమ్మాయి కోసము అనేది. అంటే ఈ ఈ ఈ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్స్ కి లవ్ అనేది కొంచెం వెరీ కండిషనల్ గా ట్రాన్సాక్షన్స్ లాగా అట్లున్నాయి కదా. బట్ బట్ దిస్ ఫిలిం విల్ మేక్ యూ ఫాల్ ఇన్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్. కాన్సెప్ట్ ఆఫ్ లవ్ తోనే లవ్ లో పడిపోతారు మళ్ళీ. అంటే చాలా రోజుల తర్వాత అరే ఎన్ని రోజులైనా ఇట్లా క్యూట్ లవ్ స్టోరీ లవ్ చూసి. స్టోరీ చూసి. అవును. యా. సో యా, అదే ఒక సికింద్రాబాద్ లో అయ్యే ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇట్లా కిటికీ ఓపెన్ చేసి సికింద్రాబాద్ కి వెళ్తే అట్లా మున్నాడు అట్లా తిరుగుతున్నాడు అని. మూవీలో మీ క్యారెక్టర్స్ గురించి చెప్పండి కొంచెం, స్నేహ గారు. మన మూవీలో there are a lot of characters. We have Harshit ki two friends is there. Two మీ friends. క్యారెక్టర్, నా ఫ్రెండ్స్ క్యారెక్టర్, No, మీ క్యారెక్టర్ movie characters kada. లేదు. మూవీ నా క్యారెక్టర్స్. character. మూవీలో మీ యువర్ క్యారెక్టర్, మీ క్యారెక్టర్. Oh, క్యారెక్టర్. na character. It's like a girl next door. So any girl can easily relate to this character. Maybe you also can relate to this. So yeah, it's a very innocent and emotional character. ఐ డోంట్ థింక్ ఎవ్రీవన్ విల్ రిలేట్ టు దట్ క్యారెక్టర్. No, no, not that twist part, but yeah, but somehow they can relate because she's a normal girl from a very Secunderabad. She's like a middle class, so that we can relate to them. సో సికింద్రాబాద్ బేస్డ్. సికింద్రాబాద్ చిలకలు కూడా ఈ ఏరియాలో తిరిగే బ్యాచ్ వీళ్ళంతా. కానీ యాక్చువల్లీ అన్ని వర్కౌట్ అయినాయి. మేము ప్రీమియర్స్ అప్పుడు ఫాదర్స్ పేరెంట్స్ సెంటిమెంట్ గానీ, లేకపోతే ఫ్రెండ్షిప్ గానీ, ఎవ్రీథింగ్ వర్క్అవుట్. వెరీ నైస్. ఇందాక కామెంట్స్ వేస్తున్నారు, దివానా అంటే పిచ్చోడు అంట. పిచ్చోడే, ప్రేమల పిచ్చోడు. ప్రేమలో పిచ్చి. మాకు ఒకటే దివానా తెలుసు, దిల్ దివానా మే హసీనా, అంతే. మాకు ఆ దివానానే తెలుసు. ఇప్పుడు ఈ దివానా తెలుసు. ఇప్పటి నుంచి దివానా దివానావే. దివానా వర్డ్ మీద చాలా పాటలు ఉన్నాయి తెలుసా. ఒకటి పాడండి, మీరు ఒకటి చెప్పండి. దీవానా దీవానా చాలా ఉన్నాయి. ఏ లడ్కా హై దీవానా హై దీవానా. తెలుగులో చెప్పండి, తెలుగులో చెప్పండి. తెలుగునా? తెలుగులో వచ్చా? ఒకటి ఉంది, అదే చెప్తున్నా నాకు పాడా. దిల్ దివానా దివానా, మే హసీనా. అంటే తెలుగు అంటే అదే, అది కూడా హిందీ అదే. లేదు, తమిళ్లో లేవు. తమిళ్లో ఎవరు దివానాలు లేరు. అయితే కమెంట్స్ లో పెట్టండి తెలుగులో దివానా అన్న వర్డ్ ఉన్న పాటలు ఏమున్నాయో. దివానా అంటే పిచ్చి అని, దివాన్ అంటే దివాన్ సోఫాలో ఇవి కావు. పీపుల్ ఆర్ వెయిటింగ్ టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అయితే థియేటర్ లో అని. ఎస్ గైస్, అందరూ మంచిగా గ్యాంగ్ వెళ్ళండి. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటది యుఎస్ వాళ్ళకి. అండ్ మీరు అరే ఎందుకు నేను ఫస్ట్ చూడలేదు అనేది డెఫినెట్లీ ఫీల్ అవుతారు. ఒకవేళ అంటే స్పాయిలర్స్ అన్ని బయటకు వచ్చేస్తే ఫస్ట్ డే తర్వాత ఫస్ట్ ఎందుకు చూడలేదని ఫీల్ అవుతారు. సో don't miss it. So don't miss it. First audience are the luckiest one. Yeah. No, I can't wait to watch it. అంటే నేను ఇండియాలో ఉన్నా, సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. చాలా రోజుల తర్వాత సినిమాలు వస్తున్నాయి. అంటే ఇన్ని రోజులు నేను సమ్మర్ కి వచ్చి ఇండియాలో లైక్ ఏం చూడాలో అర్థం కాలేదు ఇన్ని రోజులు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు వాచ్ మూవీస్ ఈ వీకెండ్. Good films this weekend. Yeah. యా. అండ్ హర్షిత్ గారు, మిమ్మల్ని కలిసాను నేను మొన్న హైదరాబాద్ లో. Yes. అండ్ యూఆర్ సో హంబుల్ అండ్ సో స్వీట్. Thank you. మీరు మూవీ ఈ ట్రైలర్ లో ఉన్నట్టే మీరు అంతే స్వీట్ గా ఉన్నారు బయట. ట్రైలర్ మున్నాడు స్వీట్ కాదు, మున్నాడు కొంచెం మాస్. ఏదో ఇంగ్లీష్ లో డైలాగ్ కూడా చెప్తున్నాడు ట్రైలర్ లో. మ్యాన్ ఏదో చెప్పండి ఒకసారి. I am take care of you and I love you and I want answer. వెరీ నైస్. Nice. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్ కి మూవీ గురించి? Once in a lifetime experience for them it will be. So అదే అది ఎందుకు అంటే మేము నిన్నటి వరకు చాలా కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేసాం సినిమా. ఫుల్ అది అందరు అడుగుతారు ఏది ఇంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నావు అది అని. కానీ నిన్న చూసిన తర్వాత అసలు ఎంత చేసినా తక్కువనే అనిపించింది నిన్న వచ్చిన రెస్పాన్స్ కి. అంటే ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఐఎమ్ షూర్ నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీ చేస్తున్నా మీకు.
ఒక లైవ్ చూసినట్టు చాలా రిలేటబుల్ గా ఉంటుంది సినిమా. అండ్ యా నాకు అదే పక్కా హిట్ అన్న, టెన్షన్ తీసుకోకు. టెన్షన్ ఏం లేదు అసలు. నిన్న షో అయిపోయిన తర్వాత నాకు టెన్షన్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏమైనా వస్తే అదంతా బోనసే. కానీ ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎస్టర్డే. ఆడియన్స్ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్లకి ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా ఇంకా కనిపించలే మాకు. సో సో యా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ యా ఇంకా మా హీరోయిన్ గారు స్నేహ గారు మీ నుంచి మాటలు కోరుకుంటున్నారు మా ఆడియన్స్. అండ్ దే సేయింగ్ యు ఆర్ వెరీ క్యూట్ అండ్ స్వీట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్ యూ. చెప్పండి. అందాల ఆడబొమ్మ అంట. Yeah, so this is a film. It's not made for OTT. It's completely made for the theatrical experience. And if they miss it in theaters, it's their loss for sure. నువ్వు బెదిరిస్తున్నారండి, బెదిరిస్తున్నారు. ఆడియన్స్ వార్నింగ్. బట్ పీపుల్ వుడ్ It's a lovely warning. స్వీట్ Lovely warning. స్నేహ గారు మీరు ఏ స్టేట్? మీరు ఫస్ట్ తమిళనాడు. మూవీ, తెలుగు ఫస్ట్ మూవీ ఇది? Yeah, ఇది ఫస్ట్ మూవీ. అండ్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను. యా, ఎల్లారికి వనకం. ఎల్లారికం వనకం. కల్కి 2 లో ఉంటున్నారండి మీరు హర్షిత్ గారు? నేనా? అది ఇంకా చెప్తా. ఉన్నా అని చెప్తా. ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పేసిన ఉన్నా అని. ఓకే, అదే నేను కూడా ఉన్నా కల్కి 2 లో. మీరుండరా? నేను కూడా ఉన్నా. అయితే సెట్ లో కలుద్దాం. సెట్ లో. కంగ్రాచులేషన్స్ గైస్. థ్యాంక్ యూ. ఓకే అండి, మనం ఈ మూవీ హిట్ అయిపోయిన వెంటనే వి షుడ్ ఆల్ మీట్. నేను హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి లెట్స్ ఆల్ మీట్. అండ్ మనం ఈ తెల్లపోరి సాంగ్ మీద ఏదైనా వి షుడ్ మేక్ అ రీల్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై. డోంట్ మిస్ దివానా ఆన్ జూన్. మీకు 18th, యుఎస్ వాళ్ళకి అందరికి 18th. సో డోంట్ మిస్ దివానా ఆన్ 18th. అండ్ ఇండియా వాళ్ళకి జూన్ 19th ఈవినింగ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. సో గైస్, డోంట్ మిస్ దివానా. ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ యా, అది ఒకవేళ మీకు ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇవ్వాలి అంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి. డోంట్ మూవీ బాగున్నా కూడా మీరు హర్షిత్ గారికి మెసేజ్ చేయండి. అండ్ దెన్ లెట్ us know like how do you all like it. Yes. Thank you so much. I cannot wait to watch you guys on screen. Thank I you. will Thank చూస్తా you. నేను, and I will reach out to you guys again. Yes. Thank you so much for your time. Thank Good you luck. for doing this. Bye, Congratulations. bye. Anni. Bye Bye. bye.